హలో ఎవ్రీవన్. నేను ఫస్ట్ ఒక సిన్సియర్ అపాలజీతో వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషలీ టు దోస్ ఇన్ని నెలల్లో ఏంటి ఒక్క వీడియో కూడా రాలేదు అని మీ మైండ్లో ఒక్కసారి థాట్ క్రాస్ అయినా ఐఎమ్ సిన్సియర్లీ సారీ. కెనడా టు ఇండియా షిఫ్ట్ అవ్వడానికి ప్లస్ ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ ట్రాన్సిషన్లో ఐ కుడెంట్ మేక్ ఎనీ వీడియోస్, బట్ ఐఎమ్ బ్యాక్ నౌ. ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రీసెంట్లీ నేను నా ఫ్రెండ్తో ఒక స్మాల్ వీకెండ్ ట్రిప్ వేసాను అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రిప్. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ది కంటెంట్ అండ్ థ్యాంక్స్ అలాట్ మీరు చూపించిన ప్రేమాభిమానాలకు అండ్ ఎంకరేజ్మెంట్కి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30 లైఫ్ సెట్. అద్భుతమైన డే ఈరోజు. బెంగళూరు నుండి మనం బయలుదేరుతున్నాం. ఎక్కడికంటే సర్ప్రైజ్ పెడదామా లేకపోతే చెప్దామా? వెల్, యూ గైస్ విల్ ఫైండ్ అవుట్ ఎవెన్చువల్లీ. ఎనీవే, సో ఈరోజు మనం మన మిత్రులతో పాటు బయలుదేరుతున్నాం. వీని పేరు హృదయ్ కుమార్, నా చెడ్డీ బడ్డీ, నా స్ట్రీట్ మేట్. అందరికీ నేను అట్లా ఇంట్రడ్యూస్ చేస్తా విని. సో ఇట్స్ గోనా బి ఏ 2-day ట్రిప్. హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ ఫన్. సీ యూ సూన్. ఆల్మోస్ట్ హలో. సో ఇట్స్ గోయింగ్ టు బి 24 kilometers. మామూలుగా లేదు. ఇప్పుడే నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేస్తూ ఉన్నాం, ఊటీ ఇంతకన్నా బెటర్ ఉంటుందా ఊటీలో ఉంటుందని. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఈ అబ్బాయి ఈ గ్రహాంతరవాసి కప్ప పేరు హృదయ్ కుమార్. సేమ్ గ్రహాంతరవాసి ఉన్నట్లే ఉన్నాడు కదా. చెప్పండి, నిజమా కదా? చూడండి, ఇప్పుడే స్పేస్లోకి వెళ్ళిపోయి గ్రహాంతరవాసి మాదిరి ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఏదో చెప్తున్నాడు వీడు. ఇంకోసారి ఇన్సల్ట్ చేద్దామని చెప్తున్నాడు. కప్ప పేరు భాష. ఒక కప్ప ఇంకో కప్ప గురించి చెప్తాంది. ఏం చేద్దామంటారు? మీరు డిసైడ్ చేయండి ఎవరు పెద్ద కప్పను. ఆబ్వియస్లీ నా సబ్స్క్రైబర్స్ నన్నేం చెప్తారు. ఇందు పరిదియా ఏంది ఇందు పరిదియా? కన్నడ ఒక సెకండ్ పరిదియా. గైస్, జిప్ లైన్ ఇది అదిరిపోయింది. ద వ్యూ పాయింట్ ఈస్ వెరీ స్టన్నింగ్ అండ్ ద హైట్స్ ఆర్ రియలీ గుడ్. సంబడి, ఇఫ్ యూ గైస్ ఆర్ స్కేర్డ్, you should definitely try it. The adrenaline that you'll get for 500 rupees, I think it's worth it. Guys, Abbey Falls దగ్గరకు వచ్చేసాం కప్పతో పాటు. Abbey Falls is Abbey Falls. బాగుందన్నా, నిజంగానే బాగుంది. యాక్చువల్లీ ఫాల్స్ కన్నా ఐఎమ్ నౌ మోర్ ఇంట్రెస్టెడ్ టు డూ zip line. So but it's already I think 4 something and it's raining today. కాబట్టి రేపు మనం జిప్ లైన్ చేస్తాం కదా చిన్న? రేపు చేస్తాం. రేపు మార్నింగ్ జిప్ లైన్ చేస్తాం. బట్ బిఫోర్ దట్ మీరు చూడాలి, అబీ ఫాల్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ మన నయగరా అంత కాదు, బట్ వెరీ నైస్. నిజంగా బాగుందన్న, చూపిస్తా. ఇదిగో అబీ ఫాల్స్ గైస్. ఆ హైట్ ఎంత లోతుందో తెలీదు, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. బట్ వెరీ నైస్ దో. బట్ క్రౌడెడ్ చాలా ఉంది.
ఈరోజు ఫ్రైడే కావడం వల్ల యాక్చువల్లీ కమ్ క్రౌడ్ అంటే తక్కువ క్రౌడ్ ఉంది. వీకెండ్ వస్తే ఇంకా ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఒక వాటర్ ఫాల్స్ చూసి ఇంత డిసప్పాయింట్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ ఐ వాజ్ థింకింగ్ అది కొంచెం డీప్ ఉంటుంది వాటర్ ఫాల్స్, చిన్నగా ఉన్నా కొంచెం డీప్ ఉంటుంది, కింద వ్యూ పాయింట్ బాగుంటుంది అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ స్మాల్. ఇలాంటి టైంలోనే ప్రభాస్ డార్లింగ్ సినిమాలో నాకు కాజల్ డైలాగ్ గుర్తుకొస్తాను. నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసిన తర్వాత ఇలాంటి ఫాల్స్ అన్ని చాలా చిన్నగా అనిపిస్తాయి. బట్ బైక్ చాలా బాగుంది గైస్. మాన్సూన్ సీజన్లో వచ్చినాము, ఇది ఆఫ్ సీజన్ కూర్చుకి. బట్ యూ కెన్ గివ్ ఇట్ ఎ షాట్. నాకు జనాలు తక్కువ ఉంటే ఇష్టం, అందుకని ఆఫ్ సీజన్లో వచ్చాను. ఈజ్ ఓకే, బట్ ఫాల్స్ కన్నా బ్యూటిఫుల్ ఏంటంటే ఇక్కడ వ్యూ, చెట్లు, నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ద వాక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. లెట్ మీ షో యూ. ఇఫ్ యూ గైస్ కెన్ హియర్ దిస్ ఆర్ నాట్, ఇక్కడ ఒక చాలా మెలోడియస్ సౌండ్తో ఒక బర్డ్ సౌండ్ చేస్తూ ఉంది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5 minutes ఇక్కడే నిలబడి వీఆర్ అడ్మైరింగ్. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ హియర్ ఇట్. ఇట్స్ సో సో బ్యూటిఫుల్. I don't know, వినపడుతుందా వినపడదు. ఆ పాయింట్ నుండి యాక్చువల్లీ 2 పాయింట్లు ఉన్నట్లున్నాయి. ఇటు సైడ్ నుండి అటు సైడ్కి, అటు సైడ్ నుండి ఇటు సైడ్కి. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ వర్క్స్, బట్ దిస్ లుక్స్ గుడ్. డెప్త్ చూడండి ఎంత ఉందో. సో దీన్ని రేపు మనం ట్రై చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం ఆల్మోస్ట్ 10 అయింది. 10 అయినా, 5 అయినా, 1 అయినా ఆఫ్టర్నూన్ సేమ్ ఒకటేలాగే ఉంటుంది వెదర్ ఇక్కడ. డజంట్ చేంజ్ మచ్. బట్ రూమ్ బాల్కనీ నుండి ద వ్యూస్ ఆర్ ఫెంటాస్టిక్. లెట్ మీ షో యూ. ఈరోజు 1 or 2 యాక్టివిటీస్ చేసి తిరుగు ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. ఎందుకంటే చాలామంది ఏదైనా ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్తే 10-15 ప్లేసులు తిరిగేసేయాలి, మొత్తం చూడాలనుకుంటారు. కానీ దట్స్ నాట్ ది ఐడియల్ వే, అట్లీస్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఒక చోటుకి వెళ్ళి ఒక్క ప్లేస్ని, ఒక్క మెమొరీని ప్రాపర్గా ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, ఇట్ గివ్స్ యూ మోర్ ఫన్ దాన్ హ్యావింగ్ లైక్ 10-15 ఎక్స్పీరియన్సెస్. ట్రస్ట్ మీ గైస్. ఆల్ రైట్, టైమ్ ఫర్ చెక్అవుట్ గైస్. హోటల్ స్టే చాలా బాగుండింది. ఇట్ వాజ్ ఓన్లీ 1 night. మన సవారీని తయారు చేసుకొని బయలుదేరాలి. సవారీని మన మిత్రుడు తయారు చేస్తున్నాడు. హియర్ ఇస్ ఎ వ్యూ. ఇదే మన గుర్రం బండి. ఏం చేస్తాను ఓకేనా? ఏదో స్ప్రే కొడుతున్నాడు. ఒక చిన్న టిప్, ఇట్లాంటి లాంగ్ జర్నీ రావాలనుకుంటే బెంగళూరు నుండి అయితే ఓకే, బైక్లో రావచ్చు. బట్ ఏమంటావు చిన్న, వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు కమ్ టు కూర్గ్? కార్లో రావాలా, బైక్లో రావాలా, బస్లో రావాలా? వాట్ ఈస్ బెటర్ ఆప్షన్? అంత సన్నగా చెప్తే వినపడదు. మన దగ్గర ఇంకా స్పెషల్ గేర్ లేదు, మనం అంత పెద్ద యూట్యూబర్స్ కాదు కాబట్టి గట్టి చెప్పు. ఆన్లోనే ఉంది, అయ్యి వెళ్ళిపోతాంటే ఇంకా వీడియో. బైక్లో వస్తే రెయిన్ కోట్స్ క్యారీ చేయండి. కార్లో పాంచోస్ పెట్టుకోండి. పాంచోస్ పెట్టుకోండి. కార్లో వచ్చినా క్యారీ చేయండి. అవును, రెయిన్ కోట్స్ మ్యాండేటరీ గైస్. ఇక్కడ ప్రతి ఒక్కరు అదేదో షర్ట్ వేసుకొని తిరిగినట్లు రెయిన్ కోట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు.
కార్లో రావడం ఓ బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ కార్లో వచ్చిన ఇక్కడ బైక్ రెంటల్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు, అంటే స్పాట్స్ అన్ని తిరగచ్చు. ఐ థింక్ దాట్ విల్ బీ అ బెటర్ ఆప్షన్ దెన్ డ్రైవింగ్ అరౌండ్ ఇన్ కార్ ఆర్ కమింగ్ ఆల్ ద వే టు కూర్గ్ ఇన్ బైక్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కార్ ప్లాన్ చేస్తాం. యాక్చువల్లీ కార్ తీసుకొచ్చి ఉండొచ్చు, బట్ కార్ అనంతపూర్లో ఉండింది. మేము బెంగళూరు నుండి డైరెక్ట్ వచ్చేసాం, సో నో ప్రాబ్లం. ఈరోజు మనం జస్ట్ ఈ ట్రిప్లో జస్ట్ మనం ఓన్లీ 1 or 2 ఎక్స్పీరియన్సెస్ని మాత్రమే కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ట్రిప్లో ఎన్ని ఉన్నాయి చిన్న 10-15 ఉన్నాయా కూర్గ్లో? ప్లేసెస్ ఉన్నాయి, ప్లేసెస్ కవర్ చేద్దాం. ఒక 10-15 ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రిప్ బాగా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసి అన్నీ కవర్ చేస్తాం. బట్ మాత్రం బట్ దిస్ వాజ్ ఫన్ ఫర్ అ వీకెండ్ ట్రిప్. ఐ థింక్ ఇట్ వాస్ ఫన్. ఇంకా ఫన్నో కాదా అని మనకి ఇంకా తెలియదు, ఆడికి పోతే తెలుస్తుంది. గైస్ చూపిస్తాము ఏం చేయబోతున్నాం ఈరోజు అని. సో హియర్ వీఆర్ ఫైనలీ వచ్చేసాం. మరి కొద్ది క్షణాల్లో స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్లీ నిన్న చూపించాను మీకు ఏం చేయబోతున్నానని. సో ఇట్స్ బేసికలీ జిప్ లైన్, బట్ ఐ థింక్ ఇట్స్ 600 మీటర్ల జిప్ లైన్ అనుకుంటా. ఒక స్పెసిఫిక్ లైన్ ఉంది, మేము నిన్న గమనించాము. దాంట్లో ఎక్కువ లెంత్, ఎక్కువ టైం పడుతుంది. సో వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ దాట్ స్పెసిఫిక్ లైన్. ఫస్ట్ వన్ మీకు కూడా చూపిస్తాం. నెక్స్ట్ టైం ఎవరైనా కూర్కి వచ్చారనుకోండి, మీరు కూడా ఆ లైనే కావాలని అడగండి. అన్న ఇయ్యలేదనుకోండి, ఇచ్చేవరకు వదలొద్దండి. మంచి ఎక్స్పీరియన్స్ ఈ దేవుడా అని అడిగితే, దేవుడు ఎక్స్పీరియన్స్ ఏం తీసుకుంటావులే మళ్ళీ పుడతాం. దేవుడు కూడా పెద్ద డైలాగ్ వేసినాడు, మళ్ళీ పుడతామైందని చెప్పి. భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది. సో చూద్దాం జిప్ లైన్ ఎట్లా ఉండబోతుందో. మంచిగా ఉండబోతుంది. అట్లా మేము కూడా అరుస్తాం ఇంకాసేపట్లో. చిన్న గేర్ వచ్చింది. సో నేను రెడీ చేస్తారు. రెడీ. అద్దాలు తీసేస్తాను. నేను జిప్ లైన్ వెళ్ళేటప్పుడు రికార్డ్ చేయను, బికాజ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫుల్లీ. नहीं बस बंद कर देता हूँ 1 सेकंड बस. ओके गाइस, सी यू ऑन द अदर साइड. आपको लग जाएगा ये चकना. అయిపోయింది. ఓ 30 seconds జిప్ లైన్ రైడ్. 30 seconds అడ్రినల్ రష్ అయింది మంచిగా. పిల్లలు పుట్టని పిల్లలు కూడా స్క్రీమ్ చేసినారనమాట లోపల నుండి, డాడీ వద్దు డాడీ ప్లీజ్ డాడీ ఎక్కడికి డాడీ అని. పుట్టబోయే పిల్లలు లేదా పుట్టని పిల్లలు. ఎనీవే ఇట్ వాస్ ఫన్. ఐ థింక్ ఇట్స్ వర్త్ ది ఎక్స్పీరియన్స్. 500 రూపాయలు టికెట్. బాగుంది. అరౌండ్ లైక్ ఎన్ని మీటర్స్ ఉంది? 600 meters. yes. ఇక్కడ నుండి నెక్స్ట్ ఒకటి గ్లాస్ బ్రిడ్జ్ వాక్ అని ఉంది. నాట్ షూర్ చేస్తామో ఏమో. ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వాక్. 600 meters గైస్. బాగుంది. అడ్రినలిన్ రష్ కోసం 500 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ చూద్దాము. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నైస్ దెన్ విల్ ట్రై ఇట్. అదర్వైజ్
ఐ థింక్ ఇక్కడ నుండి వీఆర్ గోనా సైన్ ఆఫ్ అండ్ గో టు ప్రాబబ్లీ మైసూర్. మైసూర్ ప్రాబబ్లీ నాట్ షూర్. మైసూర్ పోయి మైసూర్ పోండా, మైసూర్ పాక్ అయితే గ్యారంటీ తినాల. అది నా మైసూర్ ప్యాలెస్ మంచిగా చూపిస్తాం. అది నా గోల్. మైసూర్ పాక్, మైసూర్ బోండా తినడం. లిల్లీ బ్రో, హాయ్. ఇదిరా లొకేషన్ అంటే అది. దాట్ ఈస్ కూర్గ్ ఫర్ యూ గైస్. అది కూర్గ్ డౌన్ టౌన్ లాగా వెరీ బ్యూటిఫుల్. కూర్గ్ డౌన్ టౌన్ అది టౌన్లో ఉంది కాబట్టి ఇంకా డౌన్ టౌన్ అది. నేను ఉన్న జాకెట్ కూడా తీసి వచ్చేసాం వ్యూ పాయింట్ దగ్గరికి. సో లెట్స్ సీ. మధ్యరా మా తోటికి పోయి చూసుకొని వెళ్ళిపోయేది. జస్ట్ ఒక సెకండ్ చూసాను ఎక్కడ అక్కడే చిన్న ఆ అమ్మాయి నిలబడింది అక్కడ. ఎక్కడ బండి పార్క్ చేయాలి అని మా వాడు కన్ఫ్యూజ్ అయ్యేలోపు యాక్చువల్లీ 2500 రూపీస్ పెట్టి జీప్ సఫారీ చేయడం కన్నా దే విల్ టేక్ యూ టు అ గుడ్ వ్యూ పాయింట్ ఇన్ మడికేరి. కానీ మడికేరి నుండి బెంగళూరుకి వెళ్ళే రూట్లో వస్తుంది ఇది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మంచి కెఫే కూడా ఉంది ఇక్కడ, కాఫీ తాగుతూ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. లెట్ మీ షో యూ. సో దాట్స్ ది కెఫే. And that's the view. ఇక్కడికి వచ్చినప్పుడు ఎడ్జ్లో జాగ్రత్త, అక్కడ ల్యాండ్ ఏముండదు. సో దిస్ ఇస్ ఆల్ జస్ట్. సో ఇక్కడ ఇంతకన్నా ముందుకు వెళ్ళకండి. ఆర్ యూ కెన్ గో టు దట్ క్యాఫే. ఆ కాఫీ షాప్లో నుండి కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. చాలా గార్జియస్గా ఉంది కదా. అయిపోయింది. అదే ఎట్లుంది వ్యూ పాయింట్? ఇట్లా ఇట్ సైడ్ రా. కింద పడు. ఆ కొండలు, లోయలు, గుట్టలు చూసి ఎంజాయ్ చేయాలి. యాక్చువల్గా కాఫీ షాప్ పోయి కాఫీ తాకుండా చూడవచ్చు, బట్ అందరూ రైట్ సైడే కూర్చున్నారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్పేస్ టు సిట్. ఫోటో దిగాలి. ఇట్లానే సరదాగా ఇఫ్ ఐ త్రో యూ విల్ యూ రోల్, ఆడిని రోల్ చేసుకుంటూ కిందికి వెళ్తావా చిన్న? ఏమంటారు గైస్? తోసేద్దాం అవన్నీ. వద్దులే, ఇండియాలో ముందే లోయల్లో తోసే కేసులు ఎక్కువైతాయి. ఇఫ్ యూ నో యూ నో. ఐడియా వచ్చిందా? లోయలో. బట్ ఎనీవే, సో దిస్ ఈస్ ది వ్యూ పాయింట్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. జంగల్ సఫారీ, సారీ జీప్ సఫారీ 2500 రూపీస్. అది అవాయిడ్ చేయాలనుకుంటే ఇన్స్టెడ్ యూ కెన్ స్పెండ్ దట్ మనీ ఆన్ ఫుడ్ ఇన్ దట్ కెఫే. ఆ కాఫీ షాప్లోకి వెళ్ళి ఫుడ్ తిని కాఫీ తాగి మంచిగా ఎంజాయ్ చేసి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ ప్రిఫర్ రాదర్ దెన్ స్పెండింగ్ 2500 ఆన్ జీప్ సఫారీ. ఓకే దెన్, వ్యూ ఇంకోసారి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాప్ విల్ బీ మైసూర్. अच्छा, इधर से एक फोटो निकाल मुझे. హాయ్ చెప్పిన అందులో లంచ్ కోసం ఒక చిన్న హోటల్లో ఆగాం. లంచ్ అయిపోయింది. ఇప్పుడు వేడింద మైసూర్ స్టాప్ వాడికి మైసూర్ ప్యాలెస్ వచ్చి ఏమైనా కన్నడ స్పీక్ సంథింగ్. కన్నడ బేస్డ్ కన్నడ అయితే
ಮಾತಾಡು ಏನು ಮಾತಾಡು ಎನ್ನ ಮೆಥಡ್ ಸ್ವಲ್ಪಂ ಚಿಕನ್ ಅವರು ಚಿಕನ್ ತಿಂದಿದ್ದಾರೆ, ನಾನು ಸಾಂಬಾರ್ అన్న సాంబార్. గాడ్ డివోటీ. శనివారం ఏం తిండి వీడు, శనివారం నాన్ వెజ్ ఉంటాడు కాబట్టి వీనికి సాంబార్ రైస్ మాత్రమే ఈరోజు. బ్యాడ్ న్యూస్ గైస్, యాక్చువల్లీ బ్యాడ్ న్యూస్ మీకు కాదు నాకు. ఇట్స్ ఆల్రెడీ 5:30. మైసూర్కి వెళ్దాం అనుకున్న ప్లాన్ మా టెంకాయ తాగుతున్నాడు. హలో తాగేస్తావా? బాగుందా? రమ్ము కలుపుకొని అన్నాడు, దాంట్లో రమ్ము కలుపుకున్నాడు. అయ్యో ఇచ్చాడు, అయ్యో తుస్సు ఇస్తుంది రమ్ము. ఆంటీకి చెప్తాను ఫోన్ చేసి. సో బేసిక్గా మైసూర్ పెన్సిల్ ప్లాన్ అయినా, మైసూర్ ప్లాన్ క్యాన్సిల్ కాదు, మైసూర్ పెన్సిల్ ప్లాన్. మీకు కూడా అట్లా ఎప్పుడైనా అవుతుందా? ఏదైనా మాట్లాడేటప్పుడు వర్డ్స్లోని ఫస్ట్ లెటర్ని స్వాప్ చేయడం. అరే క్యాప్ ఇచ్చినావురా. దాంట్లో ఇప్పుడు నేత గంజి ఉంది, ఆ నేత గంజి కొట్టుకొని తాగుతుంది. కొట్టిస్తాడు వాడు, ఎందుకు అంత ఆత్రము? నువ్వు గంజి లేదా గంజి రిక్కే ఏ కన్నడ లేదు ఒకటి చెప్పు. కన్నಡ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు నాకు, చెప్పు. ಕನ್ನಡ ಮಾಗಿತ್ತೆ, ಕನ್ನಡ ಗಂಜಿ 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 ತೆಂಗಿನಕಾಯಿ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ ಅವರು. సో అదన్నమాట. ఒక టీ బ్రేక్ కోసం ఆగాం, బట్ ద ప్లాన్ టు మైసూర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్. సమ్ అదర్ టైం విల్ కమ్. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాయి 1 డే ట్రిప్ వేసుకోవడానికి. ఇప్పుడు మైసూర్ వెళ్ళి మళ్ళీ అక్కడ వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేసరికి మిడ్నైట్ అవుతుంది. ఐ లవ్ మై స్లీప్, అంతే కదా. నిద్ర ఇంపార్టెంట్ బిగిలో. అద్దాలు పెట్టుకొచ్చాడు, అయ్యో వచ్చాడయ్యో హీరో. సో అది ఇంటికి వెళ్ళి పడుకొని మైసూర్కి కొరవద్దాం ఎప్పుడైనా. సో ఐ గెస్ షుడ్ బి ఎండ్ ద బ్లాగ్ హియర్. షుడ్ ఐ కట్ చేద్దామా, మళ్ళీ మనం చూపిద్దాం. ఆల్రెడీ 6 o'clock అయిపోయింది. ఏదైనా ఇంట్రెస్టింగ్ వస్తే మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇఫ్ నాట్ దెన్ గైస్ టిల్ వి సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ థింక్ ఈరోజు వీడియో చాలా బాగా వచ్చింది, హోప్ఫుల్లీ, బట్ అట్లీస్ట్ ఇట్ క్రియేట్స్ ఎ గుడ్ మెమరీ ఫర్ అస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా యాజ్ ఐ సే ఆల్వేస్, స్టే హెల్దీ, స్టే వెల్దీ అండ్ స్టే డిసిప్లిన్డ్. బాయ్. చూసిన తర్వాత మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆబ్వియస్గా డైలాగ్ గుర్తుకు రావాలి. ఆ డైలాగ్ ఏంటి? ఇప్పుడు నేను దాన్ని ఎనాక్ట్ చేసి చూపించబోతున్నాను. నచ్చితే ఓకే, నచ్చకపోతే క్షమించండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉందంటే ప్లీజ్ క్షమించండి, నచ్చకపోతే. రెడీ? కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాళ్ళేడో. చూడండి అమ్మా, పెద్దరాయుడు బండి తోలుతున్నాడు. సగం వచ్చినాం గాయస్, ఇంకా బెంగళూరు పోవడానికి టైం ఉంది. చాలా కాన్ఫిడెంట్గా ఇందాక ఇక్కడ మేము ఆన్ ద వే టు బెంగళూరు స్నాక్స్ తిందామని ఆగాము. అంతా అయిపోయింది. ఇక్కడే 40 minutes 1 hour కూర్చున్నాం. ఆగింది పోనీ, ఈ సౌండ్ రాదు మళ్ళీ. ఆ అబ్బాయి మేము వెళ్ళిపోతుంటే అన్న పేమెంట్ అయిందా అని కన్నడలో అన్నాడు. పేమెంట్ అవుతా అంటే కన్నడలో పేమెంట్ చేశారా అని అడిగాడు. నేను చాలా కాన్ఫిడెంట్గా అబ్బాయి హోపుడు తీయన్న అన్న తర్వాత ఒక వెనక్కి తిరిగి వీడిని అడుగుతున్నా, అరే ఏదో అన్నాను రా హోపుడు తీయ అని, దాని మీనింగ్ ఉందా లేదా అని అడుగుతుంది. నా మైండ్ ఎందుకో చాలా కాన్ఫిడెంట్గా నాకు కన్నడ వచ్చని ఫీల్ అవుతుందంటుంది. చెప్తున్నాడు నిన్న ట్రిప్ అంతా KFCలో బయట రెస్టారెంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కన్నడలో మాట్లాడేస్తున్నా. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎవరైనా కర్ణాటక వస్తే వాళ్ళు ముందే భాషాభిమానులు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హోపడితే అని మాత్రం అనకండి. యాక్చువల్లీ వీ ఫిగర్డ్ అవుట్ హోగయా అని నేను హిందీలో అనడానికి మేబీ నా మైండ్ హోగయా కన్నడలో ఏందో ఒకటి కలిపేద్దామని హోపడితే అన్నట్టుంది. ఓకే హోగియానే ఓకే ಹೋಗ್ಬಿಡ್ತೀಯ ಅಂತ
సరే ఏదో ఒకటి. గుడ్ నైట్ గైస్, వెళ్ళిపోతాం. బాయ్. మాకు ఇంకా 3 hours జర్నీ ఉంది బెంగళూరుకి. 9 o'clock అయింది. మా నిద్ర వస్తుంది నాకు. ఓకే మరి బాయ్. ఇలా మళ్ళీ కొన్ని ఏంటది ఇలాంటి వీడియోలు మరికొన్ని అవును రీ మనం చెప్పలేదు. బిడ్డియా. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి ఇలాంటి ఆనిముత్యాలు వస్తూనే ఉంటాయి. చలో మరి అందరికీ రోడ్డు పెట్టియా. ఓ బిడిదియా.